మన్మథుడికి అనేక పేర్లు ఉండగా అతనికి అనంగుడు అనే పేరు ఎలా వచ్చింది? హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురా నారీ భూత్వా పురరూపమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వారతి నయనలేహేన వపుషా మునీనాం అత్యంత ప్రభవతి మోహాయ మహతాం అంటాడు ఆదిశంకరులు సౌందర్యలహరి. అర్థం ఏమిటి అంటే, ఒకప్పుడు మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చూసి శివుడు కూడా మోహించాడు. శివుడి తపస్సును భగ్నం చేసి మన్మథుడు భస్మమైతే కేవలము మన్మథుడి భార్య అయిన రతీదేవికి మాత్రమే ఆయన రూపాన్ని కనపడే విధంగా ఆ తల్లి అనుగ్రహించింది. అలాంటి తల్లి నన్ను రక్షించుగాక. ఈ శ్లోకాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, శివుడు సతీదేవి యొక్క అంతర్ధానం తరువాత వైరాగ్యంతో ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు పార్వతిని ఇచ్చి వివాహం చేస్తే మాత్రమే ఆసురీ సంహారం జరుగుతుంది అని దేవతలంతా మన్మథుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసినప్పుడు మన్మథుడు శివుడి మీద తన మన్మథ బాణాలు ప్రయోగించి ఆయన క్రోధాగ్నికి గురి అయి భస్మమవుతాడు. అప్పుడు రతీదేవి పార్వతీదేవిని ప్రార్థిస్తుంది, మీ వివాహం కోసం మేమింత కష్టపడితే నా భర్తనే నాకు దూరం చేశావు, ఇది ఎక్కడి న్యాయము అంటే, మన్మథుడు మాకెవ్వరికీ కనపడడు, నీకు మాత్రం సంపూర్తిగా కనపడుతూ నిన్ను కటాక్షిస్తాడు అని వరమిచ్చింది. ఇలా రతీదేవి మన్మథుల దాంపత్యము అద్భుతము, అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకు అంటే, మన్మథుడు మన ఎవ్వరికీ కనపడడు, అందుకే అనంగుడు అంటే అంగములు లేనివాడు. రతీదేవికి మాత్రం కనపడతాడు. మనకెవ్వరికీ కనపడినప్పుడు రతీదేవికి మాత్రం ఎలా కనపడతాడు అన్నది మన సందేహం. ఇక్కడ రతి అంటే ఆసక్తి. నీలో ఒక ఆసక్తి, ఒక విష్ ఉన్నప్పుడు, మన్మథ అన్న శబ్దానికి అర్థము మనహ మథ ఇది మన్మథ. ఆ ఆసక్తి నీ మనస్సును మథిస్తూ ఉంటే నువ్వు చేసే సాధన కారణంగా నీకు ఒక అనుభూతి కలుగుతుంది. ఆసక్తి ఉన్నవాడికి మాత్రమే అనుభూతి ఏంటో తెలుస్తుంది. అంతేకాని ఆసక్తి లేకుండా అనుభూతి నువ్వు ఎలా అందుకోగలుగుతావు? ఆ అనుభూతి ద్వారా ఆనంద అనుభవాన్ని ఎలా తెలుసుకోగలుగుతావు? ఎవరు ఏ సాధన చేసినా వారి సాధనను అనుసరించి మాత్రమే వాళ్ళ అనుభూతి, వాళ్ళ ఆనందము ఆధారపడి ఉంటాయి. అలా నీ సాధనను అనుసరించి నీ ఆసక్తి నీకు ఒక అనుభూతి కలుగజేసి ఆ అనుభూతి నీకు ఆనంద అనుభవాన్ని అందిస్తుంది. ఎన్ని రకాలైన ఆసక్తులు నీకున్నాయో అన్ని అనుభూతులు నీకు కనపడతాయి. అందుకే రతీదేవి ఎలా కోరుకుంటే మన్మథుడు అలా ఆమెను కటాక్షించాడు. అలా కటాక్షించటం కోసం ఆయన ఆ అమ్మ అనుగ్రహం కోసం పరితపించాడు. అంటే నీ ఆసక్తి ఎలా ఉంటుందో అలా నీ సాధన కొనసాగి ఆ సాధన నీ యొక్క ఆసక్తిని ద్వారా నీకు అనుభూతిని అందజేసే ఆనంద అనుభవంగా మారుతుంది. ఇది చెప్పటం కోసమే రతీదేవికి మాత్రమే మన్మథుడు కనపడతాడు. విష్ ఉన్న దగ్గర విల్ ఉండాలి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అన్న భగవద్గీత ఆఖరి శ్లోకానికి వ్యాఖ్యానమే ఈ రతి మన్మథ వృత్తాంతం. నీ ఆచరణ, ఆలోచన రెండు కలిసి నీ జీవిత పథాన్ని ముందరికి నడిపించినప్పుడు మాత్రమే విజయము, విభూతి, సంపద నీ సొంతమవుతాయి అని చెప్పటమే ఈ రతి మన్మథ వృత్తాంతంలోని ఆంతర్యం.